వెల్కమ్ టు నాగా టీవీ. మన న్యూజెర్సీ నగరంలోని ఎడిసన్ పట్టణంలో ఉన్నాము. ఇక్కడ గ్రంథాలయాల్ని సందర్శించడానికి వచ్చాము. అంటే పబ్లిక్ లైబ్రరీ. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో, అంటే ఒక దేశ అభివృద్ధిలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు అంటే యూనివర్సిటీలు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో అంతే కీలక పాత్ర ఈ గ్రంథాలయాలు పోషిస్తాయి అనటంలో సందేహం లేదు. మా చిన్నప్పుడు అంటే 30 సంవత్సరాల క్రితం భారతదేశంలో గ్రంథాలయాలు చాలా అభివృద్ధి చెంది ఉన్నాయి. కానీ రాను రాను గ్రంథాలయాల అభివృద్ధిని నోచుకోకుండా ఉన్నాయి అనటంలో సందేహం లేదు. ఇప్పుడు పిల్లలు గ్రంథాలయాన్ని సందర్శించడం పూర్తిగా మానేశారు. కానీ మనం ఆ గ్రంథాలయ వ్యవస్థని పునరుద్ధరించుకోవడం చాలా ఆవశ్యకత ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, ఇది యంగ్ అడల్ట్ స్టడీ రూమ్. మనం పీరియాడికల్స్ అంటే మ్యాగజైన్స్ ఇక్కడ ఉంచబడతాయి. ఎవ్రీ మ్యాగజైన్స్, దేశంలో ఉండే అన్ని మ్యాగజైన్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇది సిట్అవుట్ స్టడీ రూమ్ లాగా ఇక్కడ సిట్అవుట్ చేశారు. చూశారు కదా. ఈ పీరియాడికల్ చదువుకోవడానికి, అంటే ఇక్కడ ఉన్న మ్యాగజైన్స్ చదువుకోవడానికి అక్కడ ఒక పెద్ద సిట్అవుట్. ఈ ఫారెన్ ఫిలిమ్స్ అండి, సీడీలు, డివిడీలు ఇక్కడ ఇస్తారనమాట. ఈ దేశ ఫిలింలే కాకుండా ఫారెన్ ఫిలిమ్స్ కూడా ఇక్కడ ఉంచబడతాయి. ఇక్కడ కంప్యూటర్స్, మీరు కంప్యూటర్స్లో ఏమన్నా గూగుల్లో సెర్చ్ చేసుకొని, లేకపోతే ఈ గ్రంథాలయంలో దొరికే బుక్స్ గురించి మీరు డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం ఉపయోగపడతాయి. ప్రింట్అవుట్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ స్పానిష్ బుక్కులు మీరు చూస్తున్నారు. ఈ బుక్ ఫర్ సేల్, ఎనీ బుక్స్ ఇక్కడ కొనుక్కోవడానికి, సేల్ కొన్న బుక్స్ అన్నీ ఇక్కడ ఉంచబడతాయి, మీరు కొనుక్కోవచ్చు. ఇది ఒక ప్రింటర్ అండి, ప్రింటరు కంప్యూటరు. ఇక్కడ వచ్చేసి మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఒక 50 cents ఛార్జ్ చేస్తారు. దీన్ని వచ్చేసరికి కియోస్క్ అంటారు. ఇక్కడ వచ్చేసరికి మీ ఏ అరలో, అంటే ఎక్కడ ఏ బుక్ ఉన్నది తెలుసుకోవడానికి యూజ్ చేయొచ్చు. ఈ గ్రంథాలయంలోనే కాకుండా ఎడిసన్ పట్టణంలో ఉన్న ఇతరత్ర గ్రంథాలయంలో కూడా ఏ బుక్స్ మీకు కావాల్సిన బుక్స్ అవైలబిలిటీ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. చూడండి, మన చంద్రబాబు నాయుడు గారి బుక్, తెలుగు బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ తెలుగు వాళ్ళు, గుజరాతీ వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు ఎడిసన్ పట్టణంలో. అందుకని గుజరాతీ బుక్స్, తెలుగు బుక్స్ విరివిరిగా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ మీరు చదువుకొని అలసిపోతే ఏమన్నా స్నాక్స్ తినడానికి, ఇవి న్యూ బుక్స్ అండి. ఎవ్రీ వీక్ న్యూ బుక్స్ వస్తూనే ఉంటాయి. ఆ న్యూ బుక్స్ అన్నీ ఇక్కడ పెడతారు. లార్జ్ ప్రింట్అవుట్స్, ఇవన్నీ మీరు ఇక్కడ పెద్ద పెద్ద బుక్స్ అన్నీ ఇక్కడ ఉంచబడతాయి. ఇలా ఉంటుందన్నమాట. ఎవ్రీ రోకి ఒక కియోస్క్ ఉంటుంది. దాంట్లో సెర్చ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన బుక్స్ అవైలబిలిటీ ఉందా, వెయిటింగ్ పీరియడ్లో ఉందా, లేకపోతే ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది, అన్ని రకాల డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. ఇది ఫిక్షన్కి సంబంధించిన సెక్షను. చూశారు కదా, మిస్టరీస్ అండ్ ఫిక్షన్స్లో మిస్టరీకి సంబంధించింది, మిస్టరీస్ బుక్స్, నావెల్స్ అనమాట. ఇది ఫిక్షన్. అట్లనే స్టడీ రూమ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఏమన్నా లైక్ నలుగురు కలిసి డిస్కస్ చేసి ఒక చిన్న ప్రాజెక్ట్ చేసుకోవాలంటే మీకు రూమ్ అలొకేట్ చేస్తారు. ఇది సైన్స్ ఫిక్షన్. ఇక్కడ వచ్చేసరికి ప్రింటర్స్ ఉన్నాయి. మీరు ఒక 50 centsకి ప్రింటర్స్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి బుక్స్ స్కానింగ్ మిషన్ అండి. మీరు బుక్స్ తీసుకొని ఇక్కడ స్కాన్ చేసి వెళ్ళిపోవడమే. చిల్డ్రన్స్ రూమ్, ఇక్కడంతా చిల్డ్రన్ బుక్స్ అవైలబిలిటీ ఉంటాయి. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కూడా చేయిస్తారు ఇక్కడ చిల్డ్రన్స్కి. పెయింటింగ్స్, డ్రాయింగ్స్, చెస్ కాంపిటీషన్స్, మ్యాగజైన్ రీడింగ్స్, నావెలిటీ రీడింగ్స్, రైటింగ్ కాంపిటీషన్స్ అన్నీ కండక్ట్ చేస్తారు ఈ పబ్లిక్ లైబ్రరీ వాళ్ళు. ఇవి కిడ్స్ కోసం ఉంచిన కంప్యూటర్స్ అన్నమాట. ఇట్లా కలర్ఫుల్గా డిజైన్ చేశారు కీబోర్డ్స్. ఇవి కిడ్స్ సెక్షన్. మీ లైక్ నార్మల్గా 3 years నుంచి మీకు 13 years లోపల వాళ్ళని కిడ్స్గా ట్రీట్ చేస్తారు ఇక్కడ.
ఈ కిడ్స్ సెషన్లో వచ్చేసరికి పేరెంట్స్ కిడ్స్ని తీసుకొని వస్తారు. ఈయన చెస్ ట్రైనర్ అనమాట. ఇక్కడ మీరు ఎన్రోల్ చేసుకుంటే పర్ అవర్ $30 ఛార్జ్ చేస్తాడు. మీకు కిడ్స్కి చెస్ ట్రైనింగ్ కూడా ఇస్తాడనమాట. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ లైబ్రరీ, చాలా పెద్ద లైబ్రరీ అండి. అయితే ఇది న్యూయార్క్ లైబ్రరీతో పోలిస్తే చాలా చిన్నది. గతంలో నేను వాషింగ్టన్లో కూడా పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళాను, అది కూడా చాలా పెద్దదండి. ఎడిసన్ లైబ్రరీ ఈజ్ గుడ్. అన్ని రకాల బుక్స్ దొరుకుతాయండి. మీరు స్టడీకి సంబంధించిన బుక్స్ కానీ, కామిక్స్, స్టోరీకి సంబంధించిన బుక్స్, మిస్టరీ, అన్ని బుక్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఈ లైబ్రరీని కాలమ్స్గా డివైడ్ చేస్తారండి. ఒక కాలం వచ్చేసరికి ఒక కాలం ఒక రో అని, ఆ కాలంలో మళ్ళీ సెక్షన్స్ ఉంటాయి. ఆ కాలం నంబరు సెక్షన్ నంబర్ ప్రకారం మీరు సెర్చ్ చేసిన కియోస్క్లో సెర్చ్ చేసిన బుక్ అవైలబిలిటీ మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసరికి న్యూ డివిడి సెక్షన్ అంటే తీసుకోవచ్చు అనమాట. ఇవి డివిడి సెక్షన్ కిడ్స్కి, అండ్ కిడ్స్ డ్రాయింగ్ వేసుకోవడానికి ఇక్కడ టేబుల్ మీద ఉంచుతారు. ఎవరైనా కిడ్స్ వచ్చేసరికి పేపర్స్ తీసుకొని డ్రాయింగ్స్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి చెక్అవుట్ మిషన్ అంటారు. ఇదిగో ఇక్కడ ఈవిడే లైబ్రేరియన్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఆఫీస్ వర్క్. దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్. ఏదన్నా న్యూలీ ఎంటర్ అయినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ లేకపోతే ఇది ఇన్ఫర్మేషన్ సెంటర్. ఇది వాటర్ తాగడానికి పెట్టారనమాట. ఇది అవుట్ సైడ్ రావడానికి, ఇది పార్కింగ్ ఏరియా. ఇదిగో ఇలా చేయొచ్చండి. ఫస్ట్ మీకు ఒక కార్డ్ ఇస్తారు, ఆ కార్డ్ని స్వైప్ చేస్తే మీ అకౌంట్లోకి లాగిన్ అయిపోతారు. ఇప్పుడు ఈచ్ బుక్ మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ అకౌంట్లో అది తీసుకున్నట్టు ఎంటర్ అయిపోయింది అనమాట. ఇట్లా చూశారు కదా. ఇప్పుడు మీరు చెక్అవుట్ కొడితే మీకు ఒక స్లిప్ జనరేట్ అయింది. ఆ స్లిప్ తీసుకోవాలి. ఆ స్లిప్పులో ఎన్ని బుక్స్ తీసుకున్నారు, ఏ డేట్ మీద తీసుకున్నారు, ఎప్పుడు అంటే మీకు ఎవ్రీ 2 weeks మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి, లేకపోతే రెన్యువల్ చేసుకోవాలి. లేదంటే స్మాల్ ఫైన్ ఉంటుందండి, బట్ ఇట్స్ నెగ్లైజబుల్ అమౌంట్, 30 cents, లైక్ $1 లోపులోనే ఉంటుంది. అయితే మీరు లేట్ అయితే కనుక రెన్యువల్ చేయించుకోవాలి. రెన్యువల్ ప్రాసెస్ ఉంటుందండి. ఇదిగో ఇట్లా స్కాన్ చేయాలి క్యూఆర్ కోడ్ని, అది ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయింది. దిస్ ఈజ్ కాల్డ్ చెక్అవుట్ ప్రాసెస్ ఫర్ ద బుక్స్. గ్రంథాలయ వ్యవస్థ యూఎస్ఏలో చాలా బాగుందండి. మస్ట్ విజిట్ లైబ్రరీ ఇది. థ్యాంక్ యూ.